ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్స్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేంద్రం వద్ద ఘర్షణ పడిన ఘటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులపై జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కుమారుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ధర్మకంచ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దీనిపై అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏజెంట్ గా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమాచారం ఎత్తించారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడకు చేరుకోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో దూషణ పర్వం సాగింది. పోలీసులు వారిని పోలింగ్ కేంద్రాల బయటకు తీసుకురాగా అక్కడ ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే పరిస్థితిని అదుపుకి తెచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం సృష్టించారంటూ కాంగ్రెస్ నేతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, దాసరి క్రాంతి, మేడ శ్రీనివాసు, చెంచాపూర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. వీళ్లపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇక ఊహించిన విధంగా మరో వివాదంలో చిక్కారంటున్నారు రాజకీయ నిపుణులు.